ఆడపిల్లరి వెనక ఎల్లమ్మనైనా ఓరి తమ్ముడా వల్లయ్యా నీకేమి వచ్చింది నా తమ్ముడు నన్ను ఎందుకు ఏడుకున్నాడో ఇప్పుడే వెళ్ళిపోతున్నది ఎల్లమ్మ పుల్ల పుల్ల ఎక్కింది పూల చేతులు పట్టింది ఓసేత ఇరగోల ఓసేత పన్ను గవలు పక్క దర్శనాలు ఎదురు గవలు ఎన్ని దర్శనాలు కోతులు పట్టింది జడలీర పోసింది దాసుకోను పట్టింది తల మీద క్రితం పెట్టుకుంది ఆడలేదు ఎల్లమ్మ ఆడపిల్ల పెద్దదనడు మల్లయ్య మెడల మీద ఉన్న లింగాల పాశల్ల తీసిన మల్లయ్య అక్కడ దుమ్ముకాలు దులిపినాడే మల్లయ్య మరి ఆడవిల్ల కాళ్ళు మొక్కిందట అందుకని అంటారు పోయమ్మలారా తల్లిదండ్రుని మించిన ధైర్యం లేదు ఆడవిని మించిన ఆత్మ లేదు భావన మించిన బాధ్యత్వం లేదు అక్క కాళ్ళు మొక్కినప్పుడు ఆడవిల్ల ఆత్మలు చాలా పెద్దయ్యాయి కోరిదారా తమ్ముడా వచ్చింది ఏం బాధలు వచ్చిందని ఎప్పుడైతే ఎల్లమ్మ అడిగినప్పుడే భగవంతుడు మళ్ళీ కారణ స్వామి అక్క రేణుక ఎల్లమ్మ అక్క ఎల్లమ్మ దేవాన దేవతలంతా ఈ పండుగ లగ్గం ఆడుతుంటే నేను బండారు బాసంతం ఆడుతా బండారు తెచ్చుకోవాలంటే బండారు ఎక్కడుందో బండారు భగవంతుడు మల్లన్న దేవుడు బండారు జాడయ్యప్పని మల్లన్న అడిగినప్పుడే తమ్ముడా మల్లన్న బండారు నీకు ఇక్కడ లేదు అక్కడ లేదు తుర్కరాల పట్నం లోపల మక్కల బండారు నువ్వు బంతి కొట్టినాడు బంతి అక్కడ మక్క పట్టణంలో పడ్డప్పుడు బండారు గడ్డై నేర్సింది మక్క పట్నం పోలేవు బండారు లేదు తుర్కరాలు గెలవలేవు నీకు భగవంతుడు మల్లికరణ స్వామి అక్కారు వెనక ఎల్లమ్మ బండారు పేరు మీద ఉంటేనేమో పులి పిల్లను పోతేనేమో బలి పిల్లను బండారు చెప్తానన్నాడు భగవంతుడు మల్లయ్య అక్క కాళ్ళు మొక్కిన మల్లన్న స్వామి అక్కారు వెనక ఎల్లమ్మ ఎంతసేపు చెప్పినా నువ్వు ఆడపిల్లవు నాకంటే పెద్ద కుడిసేయి నీది ఎడవసేయి నాదన మల్లయ్య నేనున్న కాడ నువ్వు ఉండాలి నువ్వు ఉన్న కాడ నేను ఉండాలి అది ఒకటి కాదు అక్క ఎల్లమ్మ నీ లగ్గం ముందు నా లగ్గం వెనుక నా లగ్గం అయితే నీ పుట్ట కాడికి వచ్చి నీ పుట్ట అమ్ముకొని ముడివాల బియ్యం పోసి పుట్ట బంగారం తెచ్చుకొని శివదేవి గది వేసుకొని గద్దె మీద బండారు గురించి బయలుదేరుతున్నాం
భగవంతుడు మళ్ళా నా సినిమాని సీటు కొట్టగానే గురుముకు గుర్ర కొడుకొచ్చిందట. ఇక బుద్ధి గల్ల గుర్ర మల్లన్న గుర్ర మీద కూర్చొని పోతున్నాడు దేవుడు. దేవరాజు మల్లన్న పుల్ల గుర్రం ఎక్కడ పూల చెత్రి పట్టుకొని మల్లయ్య భగవంతుడు మల్లన్న సిరిశైల పర్వతం దారి ఎప్పుడో వెనుకనేమి కొండలు దిగిన మల్లన్న రాజపట్నము దారితో పట్టినాడే మరి మక్కపట్నం అనండి ఏస మీద నన్ను రాని ఎర్రని మల్లన్న దేవుడు రాజపట్నం అంటే వాళ్ళ దగ్గర వేషం కడతానన్నాడు. మరి 5 ఏళ్ళ ఆస్తం ఇస్తే మొక్కుని మల్లన్న అడ్డ లుంగీలు కట్టిండు, పక్కీని పుసల మీదకి వేసుకున్నాడు. కంటికి కాసు మరి పండగ దాచిన పెట్టిండు, కంటి సూమలు పెట్టిన మల్లయ్య దేవరాజు మల్లయ్య భగవంతుడు మల్లికరణ స్వామి మల్లికే సాయబ్ అని వేషం కట్టిందట. మరి తండ్రి పేరు ఏం పేరు అంటే తండ్రి పేరు సేతు సయతు, తల్లి పేరు ఏం పేరు అంటే ఫాతిమ అన్నాడు. పార్వతీదేవి పేరు ఫాతిమ అని చెప్పిన మల్లన్న. భగవంతుడు మల్లికరణ స్వామి దేవరాజు మల్లయ్య దేవరాజు మల్లయ్య దేవదేవుడు మల్లయ్య పట్టణం వచ్చుడు 12 ఏళ్ళ మంత్రుడు మల్లయ్య క్షేమాలుగా తిరుగుతుడు చెట్ల నీళ్ళు వస్తున్నది. గుండె చేత పట్టిండు చెట్ల నీళ్ళు పోతున్నాడు. యశమంతుని ఎడగొట్ట ఎవరి నుంచి కాదమ్మా, దరిద్రులు నిలబెట్ట ఎవరి నుంచి కాదు ఓయమ్మలారా. భగవంతుడు మల్లన్న కుండ చేత పట్టి ఆ చెట్లు నీళ్లు పోసినప్పుడు మల్లెపూల చెట్లైనా ఎండిపోయిన మల్లె తోట పచ్చ పడుతున్నది. ఒక గుల్ల ఏళ్ళ పూలు 7 గుల్లలు వెళ్తున్నాయి. దేవరాజు మల్లన్న నేను ఇక్కడ కొలియే నీకు రాలేదమ్మా, నేను బండారు తీసుకుపోనీకి వచ్చినా. బండారు ఎక్కడుందని మల్లన్న ఒక్క చేతనేమో కొలువు ఎత్తుండు, ఒక్క కంటనేమో బండారు చూస్తుండట. చూసే వరకల్లా పొన్నమా చెట్టు కింద బండారు గడ్డ కనపడుతున్నది. బండారు తీసుకుపోతినంటే నన్ను నీళ్ళు ఇట్లా తీసుకుపోనియరన్నాడు. దేవతలు దాకా దేవోజి పత్రి, నరమాల దాకా గంధాయి పత్రి. ఆ దేవోజి పత్రి దగ్గర గురుగుడు సొంగ చేసిండు. వాళ్ళకు అల్లా మళ్ళా ఉపదేశం ఇచ్చిండు. అక్కడ శివలింగాల పూజ చేస్తున్నట. నాయన ఓ శంకరుడా కన్న తండ్రి ఓ జంగమయ్యా, నువ్వు ఇక్కడ బండారు ఉన్నంత సేపు నువ్వు ఇక్కడ ఉన్నావు కానీ బండారు నేను తీసుకుపోతున్నాను ఉండరాదన్నాడు. రాజుల కార్యరావును ఓపించి కందులు చేపించిండట. మరి అటువంటి ఎరికే మక్కపట్నంలో ఉన్న శివలింగాలు పటపట వలిగి భగవంతుడు భారతదేశానికి వచ్చిండు. మరి ఒక శివలింగం మక్క లోపల మిగిలిపోయిందమ్మా. ఇప్పటికప్పటికైనా ఆ మక్క లోపల శివలింగం ఉందట ఓయమ్మలారా దేవరాజు మల్లయ్య. మరి అటువంటి ఎరికనేవి దేవది పత్రి, నరమాన గాంధాయి పత్రి తెచ్చిండు. గుడుగుడు సొంగలి వేసిండు, తుర్కరాలు దాగిపించిండు. అల్లా మళ్ళా ఉపదేశం ఇచ్చిండి. ఈ కాడికెళ్ళి మీ కుళ్ళలో దేవుడు ఉండడయ్యా, ఇక్కడ పరిశుభ్రమైన జాడి ఉంటే అక్కడ 3 నాలుగు నమాజు చేసుకోవాలని దివనాథి పెట్టిన మల్లయ్యా. బండారు గడ్డ దగ్గరికి వచ్చిండు. వాళ్ళు నిద్రపోయినప్పుడే మల్లన్న శూలం తీసుకున్నాడు. వాళ్ళ జుట్టు కోసిండు, బొట్టు మలిపిండు, ఒంటి మీద ముందారం కోసిండట. ఈ కాడికెళ్ళి వీళ్ళ